పాఠశాల అభివృద్ధికి పనిచేసిన మిగతా సిబ్బందికి నా అభినందనలు. పాఠశాల ఆహ్వానం మేరకు విచ్చేసిన ముఖ్య అతిథులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 7వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం మన భారతదేశ జాతీయ పండుగ. భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి మనం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. భారత రాజ్యాంగం భారతదేశ అత్యున్నత చట్టం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ పితామహుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులతో ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. గొప్పదైన మన భారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వాన్ని కలిగిన సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. ఇటువంటి రాజ్యాంగం కలిగి ఉండడం మనందరికీ గర్వకారణమని నేను భావిస్తున్నాను. ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.